సింగరేణి సమస్యలపై మనం చర్చించడానికి ఈరోజు పెద్దపల్లికి రావడం జరిగింది. సింగరేణి పెన్సర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి బూర్ల లక్ష్మీనారాయణ గారిని మనం ఈరోజు మాట్లాడడానికి ఈరోజు పెద్దపల్లి రావడం జరిగింది. అన్నగారు, అసలు పెన్షన్లు ఈ సింగరేణికి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రభుత్వం తరఫు నుంచి వీరి పెన్షన్ విధానం ఎలా ఉంది, మరి సక్రమంగా పెన్షన్ వస్తుందా, దాని అసలు స్థితిగతులు ఏమున్నాయి? నమస్కారం అండి. సింగరేణిలో పెన్షన్ విధానము అప్పుడు దీన్ని రూపకల్పన చేసినప్పుడు 3వ బెనిఫిట్ కింద దాన్ని అమలు చేయడం జరిగింది. సింగరేణి కార్మికులకు ఇచ్చే పెన్షను ఏ ప్రభుత్వం సొమ్ము నుంచి ఇవ్వడం లేదు. సింగరేణి కార్మికుల జీతాల నుంచి కొంత రికవరీ చేసి దానికి కొంత కంపెనీ కట్టి దాన్ని కార్మికుడు దిగిపోయినప్పుడు 25% బేసిక్ మీద డిసైడ్ చేసి ఇస్తుంటారు. అది 3 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ కావాలి. అది దాదాపు 30 సంవత్సరాలు అయిపోయింది. ఇంతవరకు కూడా దాని మీద అతి గతి లేదు. 150 రూపాయల నుంచి 300 రూపాయలు తీసుకుంటున్నటువంటి పెన్షన్ తీసుకుంటున్నటువంటి సింగరేణి కార్మికుడు కూడా ఉన్నాడు. సింగరేణి కార్మికులకు పెన్షన్ ఉందని చెప్పి ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ కానీ ప్రభుత్వం ఇతరత్ర ఇచ్చేటువంటి పెన్షన్లకు కానీ ఎటువంటి అవకాశం లేకుండా పోయి సింగరేణి కార్మికులు నష్టపోవడం జరుగుతుంది. మరి దానికి అంటే కార్యాచరణ అంటే మీరు అధికారులను కలవడం కానీ దానికి సంబంధించిన అసలు ఏం చేద్దామనే ఆలోచనలో ఉన్నారు? దీనికి సంబంధించి సిఎంపిఎఫ్ ట్రస్ట్ బోర్డు ఏదైతే ఉన్నదో దాంట్లో ఉంచినటువంటి డబ్బులను కూడా వేరే రకంగా అప్పుడు ప్రభుత్వము చేయడం జరిగింది. అది వేరే సబ్జెక్టు. కానీ దీని మీద పలుమార్లు అప్పటి యూపీఏ ప్రభుత్వానికి కానీ ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ వినతులు ఇవ్వడం జరిగింది. దాని మీద సింగరేణి కార్మికులకు దిగిపోయిన కార్మికుల స్థితిగతులు చాలా హీనంగా ఉన్నాయని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వివరణ కూడా ఇస్తూ ఎన్నో మెమోరాండాలు ఇచ్చి రాజకీయ నాయకుల దగ్గర మొరపెట్టుకోవడం కూడా జరిగింది. ప్రధానంగా మీరు ఏమేమి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? ఉదాహరణకి మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అసంఘటిత కార్మిక రంగంలో పనిచేసినటువంటి కూలీ నాలి కార్మికులకి 3,000 రూపాయలు పెన్షన్ డిసైడ్ చేసి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అంతకు తగ్గకుండా కనీసం సింగరేణి కార్మికులకు ఎప్పటికప్పుడు 3 సంవత్సరాలకు ఒకసారి రివైజ్ చేసుకుంటూ కనీసం పెన్షన్ 15,000 రూపాయలు ఉండాలని చెప్పి మా డిమాండ్ చేస్తున్నాం. మీరు అన్ని జాతీయ సంఘాలు కలిసి కూడా ఈ డిమాండ్ కట్టుబడి ఉన్నాయి. అంటే మిగతా సంఘాలకు కూడా ఈ యొక్క డిమాండ్తో కలిసి వస్తున్నాయంటారు? భారతీయ మజ్దూర్ సంఘ్తో సహా ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, సిఐటియు ఈ 4 జాతీయ సంఘాలు ప్లస్ భారతీయ మజ్దూర్ సంఘ్ 5 జాతీయ సంఘాలు కూడా ఈ డిమాండ్కు కట్టుబడి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతులు ఇవ్వడం జరిగింది. కేంద్ర మంత్రులకు కూడా దీని మీద విజ్ఞప్తులు చేయడం జరిగింది. సింగరేణి కార్మికుల విషయం లోపల 10వ వేజ్ బోర్డు అగ్రిమెంట్లో 28 మార్చ్ 2018లో 10వ వేజ్ బోర్డు అగ్రిమెంట్ జరిగింది. 1/7/2016 నుంచి 10వ వేజ్ బోర్డు అగ్రిమెంట్ రావాలి. ఆ 1/7/2016కు బదులు ఏ వేజ్ బోర్డు అయినా కూడా అంతకుముందు జరిగిన 9 వేజ్ బోర్డులు కానీ మళ్ళీ తర్వాత 11వ వేజ్ బోర్డు కానీ ఎప్పుడైతే వేజ్ బోర్డు 1/7/2016 అన్నామో అట్లాగే ఏ డేట్ నుంచి 1/7 నుంచి వచ్చేటువంటి పెన్షన్లన్నీ కూడా అగ్రిమెంట్ అంతా కూడా అప్పటి నుంచి లేట్గా అగ్రిమెంట్ అయినా కూడా సేమ్ డేట్ నుంచి ఇంప్లిమెంటేషన్ అన్ని ఇచ్చారు. కానీ 10వ వేజ్ బోర్డులో కార్మికులకు 20 లక్షల గ్రాట్యుటీ విషయం లోపల యాజ్ అండ్ టుడే అని అన్నారు. ఆ లేటుకు కారణం కార్మికుడు కాదు, కానీ పనిష్మెంట్ ఇచ్చింది ప్రభుత్వాలు, కార్మిక సంఘాలు కార్మికునికి. దిగిపోయిన తర్వాత వచ్చేటువంటి బెనిఫిట్స్ కొరకు ఎంతో ఆశగా కార్మికులు ఉంటారు. ఆరుగాలం కష్టపడ్డట్టు రైతు ఎట్లయితే కష్టపడ్డాడో ప్రమాదాలకు గురి అవుతున్నటువంటి పరిస్థితులలో రక్షణ లేని జీవితంలో బాయిలకు పోతే పైకి వస్తే మళ్ళీ బ్రతుకుతామా, ఆలుపిల్లల్ని చూస్తామా అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కార్మికులు పనిచేస్తే అప్పుడున్నటువంటి పరిస్థితులు అట్లుండేది.
ఆ పరిస్థితులలో పనిచేసిన కార్మికులకు 1/7/2016 నుంచి రావాల్సినటువంటి 20 లక్షల గ్రాట్యుటీ విషయం లోపల అన్యాయం జరిగింది. ఈ అన్యాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కేంద్ర ప్రభుత్వానికి విన్నవించితే కూడా కేంద్ర మంత్రులు అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారు అప్పుడు సింగరేణి C&MDకి అప్పటి నుంచి 1% ఇంట్రెస్ట్తో కలిపి ఉన్నారు. ఆ తదుపరి C&MD గారు కూడా మళ్ళీ ఇది స్టాండర్డైజేషన్ మీటింగ్ అన్నారు. జాతీయ కార్మిక సంఘాలు స్టాండర్డైజేషన్ కమిటీలో మాట్లాడకుండా ఇక్కడికి వచ్చి కార్మికులను పక్కదో పట్టించి 1000 రూపాయలు వసూలు చేసి కేసులు వేయడము ఇటువంటివి చేస్తున్నారు. కానీ వాళ్ళు చేసేటువంటి ఏదైతే స్టాండర్డైజేషన్ కమిటీలో వాళ్ళు చేయాల్సినటువంటి పని డిమాండ్ను చక్కగా అక్కడ స్టాండర్డైజేషన్ కమిటీలో నొక్కి నిర్ణయం తీసుకున్నట్లయితే ఇది కార్మికులకు న్యాయం చేసినట్టు అవుతుంది. అసలు దిగిపోయిన తర్వాత సింగరేణి కార్మికులను పట్టించుకునేటువంటి వ్యవస్థ కార్మిక సంఘాలు లేకుండా పోయింది. ఈ రాజకీయ నాయకులైన దిగిపోయిన సింగరేణి కార్మికులే కాదు, బొగ్గు గని కార్మికులందరి విషయం లోపల కూడా దిగిపోయిన కార్మికులు కూడా కార్మికులే. వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి ఈ పరిశ్రమల అభివృద్ధి కొరకు పనిచేశారు. 2017-18లో కూడా సింగరేణిలో లాభాలు వచ్చినాయి. 2016-17లో కూడా సింగరేణిలో లాభాలు వచ్చినాయి. కానీ కార్మికులకు మాత్రం అన్యాయం చేశారు. ఈ సంవత్సరం ఈ విషయం లోపల నైనా ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వమైన నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆనాడు దిగిపోయినటువంటి కార్మికులకు 20 లక్షల గ్రాట్యుటీని, అంటే దాదాపు అందరికీ 20 లక్షలు రావు, 10 లక్షలు ఇచ్చిండ్రు. ఒకరికి 50,000 వస్తాయి, ₹1,00,000 వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇది ఒకసారి 2021లో వస్తుందని చెప్పి దొంగ లెక్కలు చూపించి అందరికీ 10 లక్షలు వేయించి ఒక ఫైనాన్స్ మినిస్టర్కు తప్పుడు లెక్కలు చూపించారు. ఆ లెక్కలు కాకుండా సరి అయినటువంటి విధానంలో ఆలోచన చేసి 10వ వేజ్ బోర్డులో దిగిపోయిన 1/7/2016 నుంచి 28 మార్చి 2018 మధ్యలో దిగిపోయిన కార్మికులందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. సింగరేణి కాలరీస్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రిటైర్ అయిన కార్మికులకు కనీసం ఖర్చులకు కూడా ఉపయోగపడకుండా 150, 200, 300 మాత్రమే పెన్షన్ వస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. దాన్ని అధిగమించి కనీస పెన్షన్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చాలని చెప్పేసి సింగరేణి ఉద్యోగుల రిటైర్డ్ సంఘం నుంచి బూర్ల లక్ష్మీనారాయణ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దీన్ని మనం జనంగొంతు తరఫున స్వాగతిస్తూ ఉన్నాము.